ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి కుటుంబపరమైనటువంటి సమస్యలు, ధనం సమయానికి చేతికి అందటంలో ఇబ్బందులు, చేతికి వచ్చినట్టుగానే ఉండి ఇబ్బందులు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాల రీత్యా గానీ, వేరే వేరే వల్ల కానీ ఖర్చులు అధికంగా పెరగటం అనేది జరుగుతాయి. విద్యార్థులకు వారికి సమస్యలు తలెత్తుతూ ఉండటం, వారికి ఉన్నటువంటి విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారికి కూడా నిరాశ నిస్పృహలతో ఉండటం అనేది జరుగుతాయి. ఏదేమైనా ఈ వారం ఈ రాశి వారికి విద్యార్థులకు అంత అనుకూలమైనటువంటి వారంగా కాదు. సమస్యలు తలెత్తుతూ ఉండటం, వాయిదాలు పడుతూ ఉండటం, ఉత్తీర్ణత శాతం తగ్గటము అనేటటువంటివి ఉంటాయి. దీంతో పాటుగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గతంలో ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, గతంలో ఉన్నటువంటి రుణాలు ఏదో విధంగా తీర్చటం అనేటటువంటివి జరుగుతాయి. వివాహపరంగా ఎదురు చూసేటటువంటి వారికి మాత్రం వాయిదాలు పడుతూ ఉంటాయి. వైవాహిక దాంపత్య జీవితంలో కూడా మనస్పర్ధలు, మూడో వ్యక్తుల వల్ల సమస్యలు, అపనిందలు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణం చేసేటటువంటి ఇప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలులో కొంచెం వాయిదాలు పడుతూ ఉంటాయి. వృత్తిపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం అనేటటువంటిది ఉంటుంది. వృధాగా వ్యయం ఏదైతే ఖర్చు పెడుతూ ఉన్నారో దాని పరంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కనుక ఈ రాశివారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సమయానికి ధనం చేతికి అందటం, వారికున్న సమస్యలకు చక్కటి పరిష్కారం లభించడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ ఫీల్డ్‌లో ఉండేటటువంటి వారికి ఈ వారం అంత అనుకూలమైనటువంటి వాతావరణం అనేటటువంటిది లేదు. కోర్టుకి సంబంధించినటువంటి విషయాలు వాయిదాలు పడుతూ ఉంటాయి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి సమస్యలుకి సంబంధించి ఇంకా ఒత్తిళ్ళు అధికంగా ఉండటము అనేటటువంటివి జరుగుతాయి. అయితే నూతన వ్యక్తుల పరిచయాల వలన వీరికి అనుకోకుండా ధనం సమయానికి చేరుతుంది. అదేవిధంగా నూతన వ్యక్తుల పరిచయం వలన వీరికి ఉన్నటువంటి సమస్యల్లో కొన్ని సమస్యలు తీరటము అనేటటువంటివి జరుగుతాయి. వీరికున్న ఇబ్బందులు తొలగటం కోసం విష్ణు సహస్రనామం పారాయణగా చేయటము, అదేవిధంగా ప్రతినిత్యం గోవిందనామాలు వినటము, అదేవిధంగా శుక్రవారం రోజు శివాలయంలో అమ్మవారికి కుంకుమతో అష్టోత్తర పూజ చేయించటం, వీటి వలన ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబంలో జరగాల్సిన ఉన్నటువంటి సమస్యలకు అధిగమించటానికి చక్కటి పరిష్కార మార్గాలు అనేటటువంటివి ఏర్పాటవుతాయి.